హాయ్ ఫ్రెండ్స్, సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే నేను చెప్పబోయే ఈ కథ ఏంటో మీరు పూర్తిగా వినాల్సిందే. వైజాగ్ అంటే చాలా పెద్ద సిటీ. ఈ సిటీలో జగన్ ప్రభుత్వంలో జగన్కోట రహస్యం అని చెప్పి వైజాగ్లో ఉన్న ఋషికొండపై ఏపీలో ఋషికొండపై కట్టిన విలాసవంతమైన ప్యాలెస్. ఈ విలాసవంతమైన ప్యాలెస్ కట్టారు. దీని యొక్క విభిన్న ఆకృతిలో మనం ఖరీదైన వస్తువుల్ని ఫ్యాన్లు కట్టారు. ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి 3 లక్షల రూపాయలు. ఒక ఫ్యాన్ మాత్రమే 3 లక్షల రూపాయలు. అయితే గార్డెన్ కోసం 22 లక్షలు ఖర్చు పెట్టారు. వాటర్ టబ్బుల కోసం 1,26,00,000 ఖర్చు పెట్టారు. ఇక ఇంటీరియర్ ఖర్చు మాత్రం 19,05,00,000 ఖర్చు పెట్టారు. ఋషికొండపై ఖర్చు మొత్తం 500 కోట్లు, అంటే రాజభవన్లా కట్టారు. కానీ ఎవ్వరికి ఉపయోగపడకుండా చేశారు. ప్రజల సొమ్ముని అక్రమంగా ఖర్చు పెట్టి దీన్ని మళ్ళా మేము మమ్మల్ని గెలిపించండి, మేము ఇక నుంచి వైజాగ్ నుంచే నేను ప్రభుత్వాన్ని నడుపుతాను అని చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతన్ని గెలిపించకుండా మహాకూటమిని గెలిపించారు. అంటే ఈయన ఎంత ఇదిగా జనాన్ని నమ్మించి ఇలా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారో రేపొద్దున్న వాళ్ళు అడుగుతారు ఈ ఖర్చు ఎంత చేశారు ఏంటి అని. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి పోలీసులు అడుగుతారు, అసలు ఏంటి, ఎంత ఖర్చు పెట్టారు ఏంటి, దీని ఖర్చు ఏంటి, అసలు ఎవరికి ఉపయోగపడిందని. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, టీడీపీ కార్యకర్తలు వెళ్ళి దాన్ని సర్వే చేస్తున్నారు. అసలు ఏం చేశారు, అసలు ఇంత కొండని ఎందుకు తవ్వేశారు, అసలు ఎవరికైనా ఉపయోగపడుతుందా ఏంటి అని చూస్తున్నాం. కాబట్టి ఈ కొండ చూడడానికి ఎంత విలాసవంతంగా కట్టారంటే ఇది మామూలుగా ఉండే ఖర్చు కాదు. దీంతో మరి అక్క చెల్లెమ్మలకి ఎంత చేశాను, అమ్మ ఒడి ఇలాగ ఇన్ని చేశానన్నారు. కానీ ఎంత దారుణమైన ఖర్చు, ఉన్న డబ్బులే ఎలాగా ప్రజలకి పెట్టాలా అని ప్రభుత్వాలు చూస్తుంటే ఈయన మాత్రం విలాసవంతమైన విల్లాలు కట్టేసి ఇప్పుడు ఆ కొండను మొత్తం తవ్వేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు. రేపొద్దున ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు సిబిఐ వాళ్ళు వస్తారా, ఏసీబీ వాళ్ళు వస్తారా, ఏ పోలీసులు వస్తారో? రేపొద్దున జగన్ని ఎంక్వైరీ చేస్తారంటే రేపొద్దు కాదండో, ఇక త్వరలో ఆయన మీద ఎంక్వైరీలు చేసి మొదలు పెడతారు. అసలు ఏం ఖర్చు పెట్టో, ఎంత ఖర్చు పెట్టో, ఎవరికి ఉపయోగం అని అడుగుతారు. కానీ మీరు ఒక్కసారి ఆ వెళ్తే మాత్రం బయట అవుట్లుక్ చూస్తేనే ఇది ఒక ఇంద్రభవనమా లేకపోతే ఏంటి, ఋషికొండ అనేది అసలు కనబడకుండా పోయింది. ఏపీలో చుట్టుపక్కల ఉన్న కొండలు మొత్తం తవ్వేశారు. ఇదే అక్కడ ఉన్న పరిస్థితి. మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయొచ్చు. పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి.